Hi guys, now I teach you how to make sambar rice. 2 టమాటాలు, ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు, చిన్నులపాయ, ప్రిపేర్ చేసుకున్న చింతకాయ పులుసు, హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్, హాఫ్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు. బియ్యం మరియు కందిపప్పు 2 కానీ 3 సార్లు కడుక్కొని రైస్ కుక్కర్లోకి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, ముందుగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, పప్పు మరియు అన్నానికి సరిపోయేంతగా 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఉప్పు పసుపు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 3 లేక 4 కూతలు రానివ్వాలి. అయిపోయాక దించుకొని అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి. అన్నం ఉడకలేదు అనిపించినప్పుడు మళ్ళీ ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 కూతలు రానివ్వాలి. అయిపోయాక అన్నాన్ని దింపుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకోవాలి. వేసుకొని కాస్త తిప్పాక దంచి పెట్టుకున్న చిన్నులపాయలు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. అది వేగుతూ ఉన్నప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసులో 1 స్పూన్ ఎంటీఆర్ సాంబార్ పొడి వేసుకోవాలి. వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పొయ్యిని సిమ్లో పెట్టుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని తిప్పుకున్నాక ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత తిప్పాక ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకున్న అన్నం పప్పుని వేయాలి. వేసాక దాన్ని బాగా కలితిప్పుకోవాలి. కలితిప్పుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చింతపండు సాంబార్ రసాన్ని వేసుకోవాలి. వేసుకొని దాన్ని మిక్స్ అయ్యేలాగా తిప్పాలి. తిప్పాక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో, 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక పొయ్యి ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అయిపోయింది మన సాంబార్ రైస్. సాంబార్ రైస్ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కొంచెం ఉప్పు తగ్గింది కానీ సూపర్.